మల్టీగ్రెయిన్ హోమ్ మేడ్ సిర్లక్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ పిల్లలు అందంగా, ఆరోగ్యంగా, బలంగా, బుజ్జిగా, లావుగా తయారవ్వాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకి ఇదే విధంగా చేసి తినిపిస్తున్నాను. పిల్లలిద్దరూ చాలా యాక్టివ్గా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సిర్లక్ ఎలా తయారు చేసుకోవాలి, సిర్లక్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, పిల్లలకి సిర్లక్ ఏ మంత్ నుంచి తినిపించడం స్టార్ట్ చేయొచ్చు, ఇలా సిర్లక్ కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఫ్రెండ్స్, పిల్లలకి సిర్లక్ 6th మంత్ నుంచి తినిపించడం స్టార్ట్ చేయించండి. అంతవరకు వాళ్ళు మదర్ ఫీడింగ్ తీసుకుంటారు కాబట్టి మనం సిర్లక్ తినిపించేటప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అయినా కూడా మనం 1 స్పూన్ 2 స్పూన్స్ అలా కొంచెం కొంచెంగా ఫీడ్ చేస్తూ అలవాటు చేయాలి. ఫ్రెండ్స్, అలా అని మనం సిర్లక్ తినిపిస్తున్నాం కదా అని మదర్ ఫీడింగ్ అనేది ఆపేయకూడదండి. 1 ఇయర్ వరకు ఖచ్చితంగా మదర్ ఫీడ్ చేయాలి. ఎందుకంటే మదర్ ఫీడ్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో అందుకని మదర్ ఫీడింగ్ అనేది 1 ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఎదిగే పిల్లలకి మదర్ ఫీడింగ్ ఒకటే సరిపోదు కదా, ఇంకా ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇలా చాలా పోషకాలు అవసరం. సో అందుకని మనం సిర్లక్ అనేది ఖచ్చితంగా 6th మంత్ నుంచి తినిపించడం స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, సిర్లక్ ప్రొడక్ట్స్ చాలా వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా తయారు చేస్తారు, వాటిలో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, వాటి ప్రాసెస్ ఏంటి, అదంతా మనకు తెలియదు కదా. సో అందుకని మనం హోమ్ మేడ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వాడితే మంచిది సిర్లక్ అనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు సిర్లక్ ఎలా తయారు చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 4 కప్స్ బ్రౌన్ రైస్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే వైట్ రైస్ తీసుకోవట్లేదు, బ్రౌన్ రైసే తీసుకుంటున్నాను. ఎందుకంటే వైట్ రైస్ ఆల్రెడీ పాలిష్ చేసి ఉంటుంది కదా, సో అది వాడడం వల్ల అంత బలమేం ఉండదు. సో అందుకనే నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, హెల్త్కి చాలా మంచిది. ఇంకో బౌల్లో 2 కప్స్ రాగులు వేస్తున్నాను. అంటే మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 1 కప్ రాగులు తీసుకోవాలి. ఒకవేళ 1 కప్ రైస్ తీసుకుంటే 1/2 కప్ రాగులు తీసుకోవాలి. అలా మనం తీసుకున్న రైస్కి 1/2 మెజర్మెంట్లో రాగులు తీసుకోవాలన్నమాట. రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే అంటారు రాగులు తీసుకుంటే 1000 ఏనుగుల బలం వస్తుందని. ఇంకో బౌల్లో 2 కప్స్ ఆఫ్ సజ్జలు తీసుకుంటున్నాను. సజ్జలు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అని చెప్పొచ్చు, చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, పిల్లల స్కిన్కి అండ్ ఐస్కి చాలా మంచిది. ఇంకో బౌల్లో 2 కప్స్ ఆఫ్ జొన్నలు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, జొన్నల వల్ల చాలా ఎనర్జీ వస్తుంది అండ్ పిల్లల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. జొన్నల్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జొన్నలు తీసుకోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ గోధుమలు తీసుకుంటున్నాను. గోధుమలు తీసుకోవడం వలన చిన్నపిల్లల్లో ఉన్న ఉబ్బసు పోతుంది. ఇంకో బౌల్లో 2 కప్స్ ఆఫ్ సాములు తీసుకుంటున్నాను. వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారు. సాముల్లో ఐరన్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇది డయాబెటీస్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకో బౌల్లో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. 1 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మిల్లెట్స్ అన్నీ 2 కప్స్ తీసుకున్నాను. పప్పులన్నీ 1 కప్పే తీసుకుంటున్నాను. ఇంకో బౌల్లో 1 కప్ శనగపలుకులు తీసుకుంటున్నాను. ఇంకో బౌల్లో 1 కప్ శనగపప్పు తీసుకుంటున్నాను. ఇంకో బౌల్లోకి 1 కప్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు మెజర్మెంట్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 4 కప్స్ రైస్ తీసుకున్నాను, 2 కప్స్ మిల్లెట్స్ తీసుకున్నాను, 1 కప్ పప్పులు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకో బౌల్లోకి 1 కప్ కాజు తీసుకుంటున్నాను. ఇంకో బౌల్లోకి 1 కప్ బాదం తీసుకుంటున్నాను. కాజు అండ్ బాదం కూడా పిల్లలకి చాలా మంచిది. పిల్లలు చాలా బలంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాము తీసుకుంటున్నాను. వాము పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. వాము పిల్లల సిర్లక్లో ఇంక్లూడ్ చేయడం వలన పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది. వాము తీసుకోవడం వలన పిల్లలకి స్టమక్ పెయిన్ అది రాకుండా ఉంటుందండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా చాలా మంచిదండి, పిల్లల హెల్త్కి చాలా మంచిగా డైజెషన్ అవుతుంది.
పిల్లల సిర్లక్లో కంపల్సరిగా జీరా అండ్ వాము ఇంక్లూడ్ చేయాలండి, డైజెషన్కి చాలా మంచిది. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ కొర్రలు తీసుకుంటున్నాను. కొర్రల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, కొర్రలు హెల్త్కి చాలా మంచిది. 1 కప్ ఆఫ్ మినుములు వేస్తున్నాను. ప్లేట్లో వేయడం వలన మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయండి, అందుకే ఇలా దగ్గర పెట్టి వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ ఎర్రపప్పు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సిర్లక్ కోసం నేను టోటల్గా 18 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీకు మెజర్మెంట్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రైస్ని క్లీన్ చేస్తున్నాను. నేను రైస్ ఒకటే క్లీన్ చేసి చూపిస్తానండి, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా క్లీన్ చేసి చూపించాలి అంటే ఇంకా వీడియో లెందీ అయిపోతుంది కదా. సో రైస్ని ఇలా నీట్గా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత నల్లగా వస్తుందో వాటర్, అదంతా క్లీన్ అవ్వాలండి, నీట్గా వైట్గా అవ్వాలి వాటర్. అంతవరకు ఇలా రైస్ని చేత్తో కలుపుతూ 4 or 5 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ అయిపోయింది. రైస్ అయితే ఇలా వడకట్టుకోవాలి స్ట్రైనర్లో వేసి. ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి రైస్ని. ఇలా రైస్ని స్ట్రైనర్లో వేసి కిందన ఒక గిన్నె పెట్టాలండి, ఎందుకంటే వాటర్ కారుతుంది కదా. చూడండి వాటర్ కలెక్ట్ అయింది కదా, అదంతా బయట పోసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ని వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎండబెట్టాలి కదా, రైస్ని ఆరబెట్టాలి. సో ఇలా ఒక ప్లేట్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోని. మొత్తం రైస్ అంతా నేను ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకున్నాను. చేత్తో రైస్ని ఇలా ప్లేట్ అంతటికి స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసి ఆరబెట్టడం వలన రైస్ తొందరగా ఆరుతుందండి. సో ఒకే దగ్గర ఎక్కువ రైస్ లేకుండా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసుకున్న 18 ఇంగ్రీడియంట్స్ని కూడా ఫ్రెష్ వాటర్తో నీట్గా క్లీన్ చేసి ఇలా ప్లేట్లోకి వేసి ఎండలో ఆరబెట్టాను. ఫ్రెండ్స్, ఇలా చేయడం వలన తొందరగా ఆరిపోతుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి, చూస్తున్నారు కదా, మండిపోతుంది. అలా ప్లేట్లో పెట్టి డైరెక్ట్గా పెట్టేస్తే డస్ట్ అది పడిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే నేను ఇలా చున్నీస్తో కవర్ చేశాను. ఇలా కవర్ చేసి ఉంచడం వలన కాకులు అవి కూడా తినడానికి అవ్వదండి. సో ఇలా కవర్ చేసి మనం కిందకి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారా, మొత్తం ఆరిపోయాయండి. ఈవినింగ్కి ఇలా ఉన్నాయి. నేను అలా మార్నింగ్ వేసి ఈవినింగ్ వరకు వదిలేలేదండి, మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండేదాన్ని, లేకపోతే సరిగ్గా ఆరవు, తడిగా ఉంటాయి. సో అందుకని నేను మధ్య మధ్యలో వచ్చి చేత్తో కలుపుతూ వెళ్ళేదాన్ని. ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా సిర్లక్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, కానీ అవి ఎలా తయారు చేస్తారో, వాటి ప్రాసెస్ ఏంటో, వాటిలో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో కూడా మనం చూడం. సో అలాంటప్పుడు బయట దొరికే సిర్లక్ ప్రొడక్ట్స్ అన్నీ జెన్యూన్ అని మనం చెప్పలేం కదా ఫ్రెండ్స్. అందుకని మన చేతులతోనే మనమే ఇలా తయారు చేసి పిల్లలకి తినిపిస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, ఇంత ఓపికగా ఎవరు చేస్తారు చెప్పండి. బయట వాళ్ళు అంత నీట్గా అంత హైజీనిక్గా చేసి మనకైతే ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా బయటైతే అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టడం చాలా మంచిది. ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ బెడ్ మీద పెట్టింది అనుకుంటున్నారా? ఇప్పుడు వర్షాకాలంలో అయితే మనకి బయట ఎండ ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇలా ప్లేట్లలో వేసి చేత్తో మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచేస్తే అవే ఆరిపోతాయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీ మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి బ్రౌన్ రైస్ వేస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో రైస్ అయితే. ఫ్రెండ్స్, నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఇవన్నీ ఒకేసారి వేపడానికి అవ్వదు కదండి. అందుకని ఒక హాఫ్ ఏమో ఫస్ట్ వేపేశాక మళ్ళీ మిగతాది మళ్ళీ వేపుదామని అలా పక్కన ప్లేట్లో ఉంచానండి. చూడండి, రైస్ అయితే కలర్ మారాయి, కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి కదా. సో ఫ్రెండ్స్, మాడిపోకుండా అలా మనం కలుపుతూ ఫ్రై చేయాలండి. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ
వేసేసానండి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే అస్సలు బాగోదు సెర్లాక్. చూడండి రాగులు కూడా ఫ్రై అయిపోయాయి. మనం అలా ఓపికతో కలుపుతూనే ఉండాలండి, అస్సలు పక్కకైనా వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాములు వేస్తున్నాను. సాములేమో వైట్గా ఉంటాయండి, కొర్రలేమో కొంచెం ఎల్లో షేడ్లో ఉంటాయి. ఫ్రెండ్స్ అలా కలుపుతూనే ఉండాలండి, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నవి కదా, తొందరగా మాడిపోతాయి. చూడండి కలర్ చేంజ్ అయింది. రాగులు ఆల్రెడీ చల్లారిపోయాయండి, అందుకనే వాటిని కొంచెం పక్కకు జరిపి ఈ సాముల్ని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ చల్లారబెడుతున్నాను. అంటే పింగాణీ ప్లేట్లలో వేసి చల్లారబెట్టడం, వేడి ఐటమ్స్ని వేయడం అంత మంచిది కాదనిపించి నేను ఇలా ఓన్లీ స్టీలే ప్రిఫర్ చేస్తాను. వేడివేవి పింగాణీ వాటిల్లో వేయనండి, పిల్లలకి కదా, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొర్రలు వేపుతున్నాను. కొర్రలు కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది కదా, సో అందుకనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. కానీ టైం పడుతుందండి, ఇవన్నీ వేగేసరికి టైం పడుతుంది. ఎందుకంటే స్లోగా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ అలా వేపాలి, లేకపోతే మాడిపోతాయండి. ఫ్రెండ్స్ సజ్జలు కూడా డ్రై రోస్ట్ చేసేసాను. సజ్జలు వేగేసరికి చాలా టైం పట్టిందండి. ఇప్పుడైతే గోధుమలు వేసి రోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది, బ్రౌనిష్ కలర్లో వచ్చింది. ఫ్రెండ్స్ గోధుమలు కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మినుములు డ్రై రోస్ట్ చేస్తానండి. అలా కలుపుతూనే ఫ్రై చేయాలి. మనం 1 or 2 minutes పక్కకి వెళ్ళినా ఇంకా మాడిపోయి బొగ్గులా అయిపోద్దండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన పిల్లల కోసం మనం మాత్రం టైం స్పెండ్ చేయడంలో అస్సలు తప్పులేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం చిన్న వాటర్ కూడా ఉండకూడదండి, అంటే మనం ఆల్రెడీ ఎండబెట్టాం, వాటర్ ఉండదనుకోండి, అయినా కూడా కొంచెం పచ్చిదనం కూడా ఉండకూడదు. క్రిస్పీగా అయిపోవాలి, అలానే మాడిపోకూడదు. ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల సెర్లాక్ పౌడర్ అనేది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెడితే 4 or 5 months 6 months వరకు మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ కందిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసేసి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారబెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పుని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా పప్పు, ఇది ఫ్రై అయ్యేసరికి చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది. అంతేకాని మాడిపోలేదండి, అస్సలు మాడకూడదు. మంచిగా కలుపుతూనే ఉండాలి, అప్పుడైతే మంచిగా ఇలా వేగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎర్రపప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అలా కలుపుతూనే ఉండాలండి. ఇవి కూడా వేగిపోయాయి. ఇలా ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే జొన్నలు వేస్తున్నానండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ చాలా టైం పడుతుందండి. అలా వేగేసరికి మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ జొన్నలు మాత్రం నరకం చూపించేయండి, నాకు చాలా టైం పట్టింది వేగేసరికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జీడిపప్పు వేస్తున్నానండి. ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి చాలా తొందరగా మాడిపోతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సేపు అలా వదిలేసినా ఇంకా కంప్లీట్గా మాడిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి జీడిపప్పుతో. ఇలా ప్లేట్లోకి వేసి చల్లారబెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాదంని వేస్తున్నాను. బాదంని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి వేగిపోయినట్టు తెలుస్తాయండి, మంచి ఆరోమేటిక్ స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారా ఇవి కూడా వేగిపోయాయి, పగిలే చూడండి అక్కడక్కడ. ఇప్పుడైతే శనగ పలుకులు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి పలుకులు కూడా వేగిపోయాయండి. ఇలా ప్లేట్లోకి వేసి చల్లారబెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వాముని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఒక 1 minute 2 minutes అంతేనండి. అది సిమ్లోనే వేపుకోవాలి. ఆ వేడిగా ఉంటుంది కదా కడాయి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే జీలకర్రని వేస్తున్నానండి. జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 or 2 minutesలో డ్రై రోస్ట్ అయిపోతుందండి. సిమ్లోనే ఫ్రై చేయాలి. జీలకర్ర వాము ప్రతిదీ సిమ్లోనే చేయాలి. ఇవైతే 1 minuteలో అయిపోతాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా డ్రై రోస్ట్ చేసి ఇలా ప్లేట్లోకి వేసి చల్లారబెట్టానండి.
ఓన్లీ సగ్గుబియ్యం ఒక్కటే డ్రై రోస్ట్ చేయలేదండి, వాటిని డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవి వేపితే మళ్ళీ ఎక్కువ వేపినా కూడా వాటర్లా అయిపోతుందండి. సో అందుకే సగ్గుబియ్యం డ్రై రోస్ట్ చేయకూడదు. మనం డ్రై రోస్ట్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి. చల్లారిపోయాకే ఒక పెద్ద ప్లేట్లోకి మొత్తం మనం డ్రై రోస్ట్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నవి చల్లారకుండానే ఇలా మిక్స్ చేసామనుకోండి, అప్పుడు అవి వేడిగా ఉంటాయి కదా, వేడిగా ఉన్నవి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే మొత్తం పిండి పాడైపోతుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకనే కంప్లీట్గా కూల్గా అయ్యాక ఇలా కలుపుకోవాలి. కలిపేశాక ఇలా బయటికి రాకుండా నీట్గా కలుపుకోవాలి, ప్లేట్లో నుంచి బయటపడిపోతాయి. ఫ్రెండ్స్, నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా, ఎందుకంటే ఇద్దరు పిల్లలండి నాకు. పెద్ద బాబుకి 3 years, చిన్న బాబుకి 1.5 years. సో ఇద్దరికి సెర్లాక్ తినిపిద్దాం కదా అనేసి చేశానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇందులోకి వాము జీలకర్ర కూడా వేసేసి మొత్తం ఇలా మళ్ళీ చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతులతో నీట్గా కలిపేయాలండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన పిల్లల కోసం మనం ఒక్కరోజు కష్టపడి ఇలా సెర్లాక్ పౌడర్ని ప్రిపేర్ చేస్తే మనం 4 or 5 months హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చండి. పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అవ్వలేదు. సో మళ్ళీ ఆన్ చేసుకోవాలి. మెత్తని పౌడర్ అయినంత వరకు ఇలా మిక్సీ చేస్తూనే ఉండాలి. ఇలా స్పూన్తో కలుపుతూ చూడాలి, ఎందుకంటే పౌడర్ వేడిగా ఉంటుంది కదా. సో చేత్తో కలపకండి, స్పూన్తోనే చేయండి. చూడండి, పిండి కూడా మెత్తగా అయింది. ఫ్రెండ్స్, పిల్లల ఏజ్ బట్టి 6 months బేబీస్ అనుకోండి జల్లించాలి ఈ పౌడర్ని. 1 year బేబీస్కి అయితే జల్లించాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్సీ ఇలా చేసేస్తే ఇది సరిపోతుంది. అంటే పిల్లలకి టీత్ ఉందనుకోండి, తినగలరు కాబట్టి పర్వాలేదు. స్మాల్ బేబీస్ ఒక 6 months, 7 months, 8 months బిలో బేబీస్కి ఖచ్చితంగా జల్లించి పౌడర్ మెత్తగా అయినంత వరకు చేసి పెట్టాలండి. 8 months అబోవ్ బేబీస్కి అయితే పిండిని జల్లించాల్సిన అవసరం లేదు, ఇలా అయితే సరిపోతుంది. ఇలా సెర్లాక్ పౌడర్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసి ఇలా స్పూన్తో కలుపుతూ చల్లారబెట్టాలండి. ఉండలు ఏమైనా ఉంటే స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ చేయండి, చేత్తో మాత్రం కలపకండి. పౌడర్ చాలా వేడిగా ఉంటుంది, మిక్సీ చేసి ఇప్పుడే తీసాం కదా, సో అందుకు అలా ఉంటుంది. ఇందాక నేను చూపించాను కదా, సేమ్ అదే విధంగా మొత్తం ఇలా మిక్సీ చేసుకున్నానండి. కంప్లీట్గా చల్లారిపోయాక ఇలా చేత్తో కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ సెర్లాక్ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా సర్దుకోవాలండి. ఎప్పుడు డబ్బాని కింద కొట్టకండి, అలా చేసినట్టయితే పురుగు పట్టేస్తుంది లోపల. జస్ట్ అలా పైన అనేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, గట్టిగా కవర్ చేయాలండి, గట్టిగా మూత వేయాలి, లేకపోతే పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇంకో డబ్బాలోకి ఇదే విధంగా సెర్లాక్ పౌడర్ని వేసుకోవాలి. మూత అనేది గట్టిగా వేసుకోవాలండి, గాలి అనేది లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. సెర్లాక్ పౌడర్ని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో మిల్క్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో వాటర్ 3 glasses తీసుకోవాలి. మిల్క్ మరుగుతుంది కదా, ఈలోపు మనం ఒక బౌల్లోకి 3 spoons సెర్లాక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 tablespoons నేను తీసుకున్నాను పౌడరు. సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి సెర్లాక్ అనేది.
మిల్క్ మరిగిపోయాయి కదా, ఇప్పుడైతే ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సిర్లక్ పౌడర్ని వాటర్లో కలిపి పెట్టుకున్న మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అప్పుడు అస్సలు పిల్లలు తినరు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి కదా ఉండలు అనేవి. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా సైడ్స్ ఇలా తీస్తూ స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇది కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అయిపోకూడదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా అయితే ఇది చల్లారేసరికి ఇంకా గట్టి పడిపోతుందండి. ఇప్పుడు ఈ సిర్లక్ని చల్లారబెట్టడం కోసం ఒక పెద్ద బౌల్లో ఇలా వాటర్ తీసుకొని అందులోకి ఈ సిర్లక్ బౌల్ని పెట్టాలండి. సిర్లక్ మునిగిపోకుండా చూసుకోవాలి. చూడండి చల్లారిపోయింది. పిల్లలు ప్లెయిన్గా అలా పెట్టేస్తే తినరు కదా, సో వాళ్ళకి టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం హనీ యాడ్ చేయాలి. షుగర్ అయితే యాడ్ చేయకండి, హనీ యాడ్ చేయండి. లేకపోతే సిర్లక్ని మనం వండుతున్నప్పుడే మనం ఒకరోజు చిన్న బెల్లం ముక్క, ఒకరోజు చిన్న పటిక ముక్క, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది కదా. ఫ్రెండ్స్ సిర్లక్ అయితే రెడీ అయిపోయిందండి. మా చిన్న బాబుకి ఫీడ్ చేస్తాను. ఆఫ్ చేసి ప్రజ్ చూడు, నా వైపు చూడు మమ్మీ. ప్రజ్జుతాలే ఇచ్చోడు. ఏ ప్రజ్జు, ఇగో కాంచన వచ్చింది చూడు. ఓయ్ ప్రజ్జు, ఇగో అప్ప చూడు మమ్మీకి సూపర్ అని చెప్పు బేబీ. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.